వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. గుడ్ మార్నింగ్ అండి. పొద్దున్నే మా అంగమ్మ అంట్లు కడగటానికి వచ్చిందండి. పొద్దున్న 5 సరే నేను కూడా ఉల్లిపాయలు పోస్తానండి. ఫ్రిడ్జ్ కింద స్టాండు అది కడుక్కుంటున్నాను అనమాట. అది శుభ్రంగా కడిగేసి పెట్టి మళ్ళీ పోద్దామని ఆరబెట్టి అది కడుగుతున్నాను అనమాట. ఎంగమేమో తన అంట్లు తనకు కడుక్కుంటుంది. అది రాత్రిపూట సరిపేసి నానబెట్టాను అనమాట. బాగా జిడ్డు పెట్టి ఉంటే పీసేసి బాగా రుద్దుతున్నాను. జిడ్డుగా ఉంది. అప్పుడప్పుడు నెలకోసారి కడిగి ఆరబెట్టి ఉల్లిపాయలు పోస్తానండి. బాగుంటాయి, శుభ్రంగా నిల్వ ఉంటాయి ఉల్లిపాయలు. మరిన్ని నీళ్ళు పోసి సర్పు నీళ్ళు బాగా నానబెట్టి కడుగుతున్నాను అనమాట. నేను ఇంకా తనకి అంట్లు చాలా ఉండాలి, ఇంక ఇవన్నీ కూడా తనకి ఎందుకు పెట్టడం అని నేనే కడుక్కుంటున్నాను అన్నమాట. చాలాసేపు పట్టింది అనమాట. దాన్ని అంతా అరల్లో మొత్తం బాగా గారబట్టి ఉందన్నమాట. బ్రష్ కూడా వేసుకు రుద్దాను అనమాట కొన్నిసార్లు అరల్లో, అప్పుడు కానీ పోలేదు. బూజు పట్టి అసలు ఎన్ని రోజులైందోనండి కడిగి. ఈ మధ్య ఈ వీడియోలు పెట్టుకున్న తర్వాత శ్రద్ధ తగ్గిపోయిందండి ఇంటి పని మీద. అది వరకు ఎంతో కొంత చేసుకునేదాన్ని. పొలం పోతున్నా కూడా శుభ్రంగా ఇల్లు సర్దుకుని అన్నం కూర వండుకుని పొలం పోయేదాన్ని. ఇప్పుడేమో ఈ వీడియోలు చేసుకుంటా ఇంకా లైవ్లు పెట్టుకుంటా సగం టైం అక్కడే సరిపోతుంది. ఒకరోజు ఉల్లిపాయలు పోద్దామని చూస్తే ఆ స్టాండ్ కూడా అసలు కనీసం మేము గుంటూరు నుంచి వచ్చిన కొత్తలో కొన్నామండి ఆ 3 అరల స్టాండు. అది కూడా జాగ్రత్తగా అప్పుడప్పుడు గొర్రెపెంటలో ఉండగా ఇద్దరం కొన్నామండి, మేము మా పక్కన. ఇంకా దాన్ని కూడా కడుగుదామని నానబెట్టి అది కూడా గారబట్టిందని సరిపేసి శుభ్రంగా నానబెట్టాను రాత్రి. ఆ 3 అరలది బుట్ట అది స్టాండ్ లాగా ఉంటుంది అనమాట, ఏమన్నా పెట్టుకోవచ్చు అందులో. ఇంక అందుకని అది ఆ ఉల్లిపాయల స్టాండు మొత్తంగా నానబెట్టి కడిగేసాను అనమాట. దాదాపు 15-16 ఏళ్ళు అయిందండి అది గడిగా స్టాండ్ కొని. నేను ఇప్పటికి కూడా చాలా బాగుందన్నమాట, కొత్తదిలాగా ఉంటుంది తోమితే. 3 అరల్లో ఏమన్నా సింపుల్గా పెట్టుకోవచ్చు అండి, ఫోన్లు కానీ అట్లాంటివి వేసుకోవచ్చు. ఛార్జింగ్లు పెట్టుకునేవి కానీ అలా వేసుకోవచ్చు అక్కడ పెట్టుకొని. ఇంకా 2 క్లీన్ చేసేసాను అనమాట నేను. ఏవైనా చేస్తేనే శుభ్రంగా ఉంటాయండి, చేయకపోతే అసలు పనికిరావు. సామాన్ తక్కువ పెట్టుకోవడం బెటర్ నా బోటాలకి. నాకు ఇప్పుడు అస్సలు తీరట్లేదు అనమాట అన్నీ సర్దుకోవడానికి. రోజులో 5-6 గంటలు లైవ్ల్లో యూట్యూబ్లో వీడియోలు చేసుకోవటం అది సరిపోతుంది అనమాట. ఇంకా నా డ్యూటీ ఆ 2 అవ చేసుకున్నాను. తన అంట్లు అయిపోవచ్చినాయి తనకు కూడా. ఒకసారి లేంగమ్మ అని చెప్పి నీళ్ళు అడిగొట్టేసేసి ఆ 2 కడిగేసేసి వచ్చేసి అటు చీపురుతో చిమ్మేసేయమ్మ నువ్వు కడిగినాకని చెప్పి. అంట్లన్నీ ఎక్కువైపోయినాయి అమ్మ, కొన్ని తీసి అక్కడ పెట్టేసుకో అంటే కొన్ని తీసి ఆ స్టాండ్లో పెడుతున్నాను అనమాట. ఫుల్ అయిపోయినాయి కొన్ని, దాని మీద మళ్ళీ పెట్టుకోవాలి కదా తను. అందుకని తీసి సర్దాను అనమాట. కొన్ని పైకి వచ్చినాయన్నీ బాండీలు, కొంచెం పెద్ద గిన్నెలు తీసి పక్కన పెడితే ఆమె మళ్ళీ మిగిలిన నుంచి పెట్టుకుంటుంది కదా, అందుకని తీయమంది అనమాట.
పెట్టేశాను. ఇంకా వద్దులేమ్మా ఇంకా సరిపోతాయిలే అంటుంది ఆమె. ఇంకా సరేలేని కొన్ని తీసుకొచ్చి పాల గిన్నె తీసుకుని వస్తున్నాను అనమాట. నేను పాలు వచ్చే టైం అయిందని పాలు తీసుకొచ్చింది అనమాట పొద్దున్నే. ఇక వచ్చినట్టుంది పాలేమో, ఆయన తీసుకుపోయినట్టున్నాడు గిన్నె పాలకి. అదిగో ఫోన్ చేశాడు పాలు. ఫోన్ చేసి పొయ్యి మీద పెట్టి ఆయన ఈ మధ్య నేనేమైనా పని చేసుకుంటే పాల దగ్గరే ఉంటున్నాడు అనమాట. పొద్దున్నే కాఫీ తాగి పొలం వెళ్ళాలని ఆయన కూడా పొయ్యి మీద పెట్టేస్తాడు. ఈలోపు నేను ఏదన్నా పని చూసుకుంటున్నా, పక్కలు తీస్తున్నా, చిమ్ముతున్నా పాసి తను పాలు కాసేస్తాడు అనమాట. ఈలోపు పాలు కాసి వచ్చి కాఫీ కలుపు నేను చేలో పోవాలంటాడు. అందుకని సరే ఈలోపు నా పని నేను చేసుకుంటా ఉంటాను. ఆయన పొయ్యి మీద పాలు పెట్టి అక్కడే కూర్చుంటాడు, ఇక పొంగి పోనీయకుండా జాగ్రత్తగా. బాగా 2 పొంగులు వచ్చిన దాకా పెడతాడండి. ఇంకప్పుడు నన్ను కేకేస్తాడు కాఫీ కలపమని. ఇంకా అదంతే, అంతసేపు పెట్టేవి ఎందుకు ముట్టించేయి. పెట్టేసి పొయ్యి మీద సరిగా వచ్చిందా ముట్టించు. ఏందో చెబుతున్నాడు ఆ పొయ్యి కాడ సంగతి. ఏదో పెట్టేశాడు ముట్టించి పాలు. అక్కడ కుర్చీ వేసి కూర్చుంటాడు అనమాట రోజు కూడా అంతే. ఇంకా ఆయన పెద్ద ఆయన దొడ్లో జాడిస్తారనమాట ఇద్దరు కలిసి. అయిపోయినాయిలే. సరే అంతలో బట్టలు జాడించండిలే, నేను కాఫీ కలిపి నాకు ఇస్తాలే అని చెప్తే బట్టలు తీసుకొచ్చాడు పెట్టాడు. అర్థం కాల ఏడొస్తువులు తగులుతున్నాయి కింద. ఇంకా నేను మంచాలు పక్కన చేసి వాకిలి జమ్మాలన్నమాట. రమ్మంటుందిలే, అయిపోయినాయి అంట. ఆయన బకెట్ తీసుకొని లోపలికి వస్తున్నాడు అనమాట. మా యంగమ్మకి అంట్లు ఇవ్వటం అయిపోయి ఉంటుంది. ఇంక ఇది తీసుకురమ్మని కేకేసి ఉంటుంది. బట్టలు తీసుకెళ్తున్నాడు అనమాట పెద్ద ఆయన. ఇద్దరు కలిసి జాడించుకుంటారనమాట తొందరగా అయిపోతాయని. దొడ్లో తీసుకొస్తే ఉప్పు నీళ్ళు మోటార్ ఉంది దొడ్లో, ఆ నీళ్ళతో జాడిస్తారు ఇద్దరు. పాపం ఒక్కడే చేయలేడు, ఇద్దరైతే తోడుగా శుభ్రంగా చేసుకుంటారనమాట. ఆమెకి ఆరోగ్యం పొలం పనులు చేయొద్దు, చేసుకుంటుంది అనమాట. బాగా శుభ్రంగా చేసుద్ది. ఇంక ఇద్దరు కలిసి ఆ బట్టలు నేను కాఫీ కలుపుదామని చెప్పి వచ్చి కాఫీ గిన్నె తీసుకెళ్దామని వచ్చాను అనమాట. కొన్ని అక్కడ ఏమన్నా ఎక్కువ ఉండవన్నీ అడ్డాలు తీస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం ఫ్రీ అవుతుందని తీసుకొచ్చేస్తున్నాను అనమాట. ఇరుకు అనమాట దొడ్లో, ఒకళ్ళు ఉంటేనే కష్టం అక్కడ. ఇక అట్టాగే సర్దుకుని వాళ్ళిద్దరూ పోసుకుని నీళ్ళు మూడిట్లో పోసుకొని వరుస పెట్టి జాడించింది. మూడిట్ట వరుసను జాడించి ఓ బకెట్ చేసుకుంటారు గుడ్లన్నీ, ఆరేసే గుడ్లు. బిందెల్లో బకెట్లో అన్నిట్లో పట్టి ఉంచుతాడనమాట ముందు రోజు నైటే ఆయన. అత్తగా ఆయన వల్ల అయితే కాదండి, యంగమ్మ కూడా ఉంటాను, బాగా శుభ్రంగా జాడించుద్ది అనమాట. జాడింపులోనే బాగుంటాయి బట్టలని. బాగా కష్టపడతారులేండి ఇద్దరు. 10 ఇళ్ళకి కనీసం ఒక 15,000 దాకా వస్తాయి అనుకుంటా వాళ్ళకి నెలకి. పింఛన్ వచ్చుద్ది వాళ్ళకి కూడా. ఇంకా ఆయన పాలు కాయటం అయిపోయినట్టుంది. ఇంకా నన్ను పిలుస్తాడు కాఫీ పెట్టమని. వాళ్ళు వెళ్ళినాక శుభ్రంగా చిమ్ముకుందామని నేను బయట వాకిళ్ళు వాళ్ళు వెళ్ళినాక చిమ్ముతాను అనమాట, ముగ్గు వేసుకోవచ్చు అని. పక్కన తీసుకొస్తాను కానీ ఇంకా పొంగి రాలేదేమో, లేకపోతే కాఫీ కలపమనేవాడే. ఇక వాళ్ళు బట్టలు ఆరేస్తుంటే అక్కడ తీసుకెళ్ళాను అనమాట వీడియో. నేను ఇద్దరు కలిసి జాడించి బట్టలు ఆరేసుకున్నారు.
ఆ యాప చెట్టుకి ఈ యాప చెట్టుకి దండం కట్టాడండి ఈయనకి, ఇది మనకు ఉంటుందని. ఎవరు దండాలు కట్టుకున్నారండి ఎవరి ఇంటి ముందు వాళ్ళు. మేము ఆ పక్కన కట్టుకున్నాం అనమాట వేప చెట్లకి. బాగుంటుందిలే అని, ఎండ వస్తుంది బాగా. ఇంకా ఆయన పొద్దున్నే పేపర్ వస్తే చదువుకుంటున్నాడు. నేను కాఫీ పెట్టి తీసుకొచ్చి పెద్ద ఆయనకి ఇచ్చి నేను తాగుతున్నాను అనమాట. అప్పటికే లేట్ అయిందనమాట కాఫీలు తాగటం. ఇక ఆమె వెళ్ళిపోయింది, 2 ఇళ్ళల్లో అయిపోయినాయి, ఆమె వెళ్ళిపోయింది. ఆయన తాగి వెళ్తాడనమాట. ఇదివరకు అంగమ్మ కూడా తాగేది, ఇప్పుడు ఎందుకు తాగితే నాకు బాగోట్లేదమ్మ, వేడి ఎక్కువ అవుతుందని మానేసింది. ఏందో ఆయనకి చెబుతున్నా నేను, ఇదంతా ఎప్పుడు పెట్టాలా ఇవన్నీ చెట్లు ఒక్క దాంట్లో మొక్క లేదు, అన్నీ పోయినాయి కుండీల్లో అని చెబుతున్నాను అనమాట ఆయనకి. బాగా వర్షం పడ్డనాడు ఎక్కడ తెచ్చి పెడదాంలే, ఇప్పుడు ఈ ఎండల్లో పెట్టినా బతకవు అంటున్నాడు అనమాట ఆయన. అసలు ఈ పక్క అయితే ఒక్క చెట్టు లేదండి, ఇటు అయితే 4-3 చెట్లు ఉండే మందారాలు అవి. ఇటు అసలు వట్టి కుండీలే ఉన్నాయండి, ఏమీ లేవు బొత్తిగా. ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోయినాక వాకిళ్ళు ఊడుస్తున్నాను అనమాట నేను, శుభ్రంగా ఉంటుందని. ఇంకా మళ్ళీ తొక్కుతారు కదా, వాళ్ళు వెళ్ళినాక చేసుకుంటే వైనంగా శుభ్రంగా ఉంటుందని ఊడుస్తున్నాను అనమాట. పొయ్యి కాడ అక్కడ శుభ్రంగా సర్ది, పొయ్యి కాడ అన్ని కట్టెలు కూడా ఎట్ట పడితే అట్ట వేసి ఉన్నాయి అనమాట. మొత్తం పైనుంచి శుభ్రంగా ఊడ్చుకొస్తున్నాను అనమాట నేను. అదంతా పంచలోను కింద మొత్తం ఊడవాలిగా. ఇంకా పంచలోదంతా కిందకు కొట్టాను, అది ఇక కింద నుంచి ఊడ్చుకొస్తున్నాను అనమాట. చూడండి అసలు ఎంత వస్తుందో, డైలీ కూడా అంతే వచ్చింది అనమాట. చాలా పాస్ ఉందన్నమాట. పంచలోదంతా కిందకు కొట్టా, రాత్రి బాగా గాలి కొట్టి ఉంటుంది, తట్టిడి వచ్చింది. అది చూడండి ఎంత ఉందో. అదంతా ఇక చెట్ల దగ్గరికి పోగు చేస్తాను అనమాట నేను. రోజు కళ్ళాపి మట్టే కదా, అదంతా గాలికి వచ్చేదని చెట్ల దగ్గరికి పోగు చేసి పైన పుల్ల ఏదన్నా కాగితాలు అవి ఉంటే ఏరేసి డస్ట్లో వేస్తాను అనమాట. మట్టి అంతా అక్కడే ఉంచుతా చెట్ల దగ్గరే. అది ఎప్పుడన్నా శుభ్రంగా ఊడ్చి ఎత్తి మళ్ళీ కుండీల్లోనే పోస్తాను అనమాట. ఆ పేడ కల్లాపిదంతా గాలికి వచ్చుద్ది కదా, అది మళ్ళీ చెట్లలో పోస్తే బలమేలే అని చెప్పి చెట్లకే పోస్తాను అనమాట. ఇంకా అది అక్కడ వరకు చెమటం అయిపోయింది. ఇక అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.